ఎప్పుడెప్పుడు ప్రభాస్ సినిమా వస్తుందా అంటూ ప్రభాస్ అభిమానులు థియేటర్ల వద్ద సందర్శించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు చూడొచ్చు విదోసులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటూ ఎప్పుడు లేని విధంగా ఈసారి కొత్తదనంగా బెజవాడలో ఇండియా మ్యాప్ వేసి ఆ ఇండియా మ్యాప్ పైన ప్రభాస్ నిలబెట్టడం జరిగింది. సాలార్ సినిమా అద్భుతంగా ఉంటుందంటూ ప్రభాస్ అభిమానులే చూడొచ్చు. ఇప్పుడు థియేటర్ల వద్ద అయితే కోలాహలంగా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రభాస్ సినిమా కోసం మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, ఎలా ఉండబోతుంది సినిమా? అభిమానులు అయితే విరంగం చేస్తున్నారు. సినిమా సంబంధించి మనతో ప్రభాస్ అభిమానులు మనతో నడిపిస్తుంది. సార్ చెప్పండి సార్, ప్రభాస్ సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? సార్ 2.5 సంవత్సరాల ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి కళ సలార్ చిత్రంతో నెరవేరుతుంది. ఇలాంటి మాస్ హీరోకి మాస్ డైరెక్టర్ ప్రశాంత్ చేసినటువంటి ఫస్ట్ డే 300 కోట్ల రూపాయలు వసూలు చేసే దమ్మున్నటువంటి సినిమా. ఫస్ట్ వీకే కనీ విని ఎరగని రీతిలో చలనచిత్ర రికార్డులు బద్దలు కొడుతున్నాయి. 1000 కోట్ల క్లబ్ లోకి ఫస్ట్ వారంతోనే రిలీజ్ అవబోతున్న తొలి సినిమా. దీంట్లో ఫైట్స్ సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, ఎలా అనిపిస్తుంది మీకు? పై లెవెల్లో ఆల్రెడీ 2-3 చోట్ల వచ్చిందండి. 5 ఫైట్స్ ఉంటాయి, 5 ఫైట్ ఎక్స్ట్రాగా ఉండే 2 పాటలు ఉన్నాయి. ప్రభాస్ అభిమానుల రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీ అయితే మాస్ లోకి తీసుకెళ్లే విధంగా ఇచ్చాడు. ఇలాంటి కటౌట్ కావాలంటే ఆ రెబల్ స్టార్ తోనే సాధ్యమైందని మరోసారి ఇండియా భారతదేశ సినీ ప్రేక్షకులకు నిరూపించారు. చెప్పండి సార్, మీరు ప్రభాస్ కొత్తగా ఉంటుందని అనుకుంటారు, ఈ సినిమాలో కొత్తగా ఏమనిపిస్తుంది? సార్ ఇప్పుడు యూత్ కి తగ్గట్టుగా అలాగే మునుపెన్నడూ లేని తెలుగు సినిమా రికార్డ్స్ ని కాలరాయడానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అడుగు పెట్టాడు. ఇప్పుడే ఓవర్సీస్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి, ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ ఉన్నాయంట. మరొక గంటన్నరలో పాన్ ఇండియాని మొత్తాన్ని ఊపే ఏకైక హీరో ఎవరు ఉన్నారంటే అది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పేసి మేము చెప్పడానికి కాల్ రెగరేసి గర్వంగా చెప్పుకోగలి స్థాయికి ఈ రోజు మా ప్రభాస్ వచ్చాడు. అలాగే తెలుగు ఇండస్ట్రీనే కాదు పాన్ ఇండియా మొత్తం కాల్ రికార్డ్స్ ని తెలుగు రాస్తున్న ఏకైక తెలుగు హీరో ఎవరు ఉన్నారంటే అది ఓన్లీ వన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పుకోవడానికి చాలా గర్వకారణంగా ఉంది. ఎప్పుడు లేని విధంగా ప్రభాస్ కి ఈసారి ఇండియా మ్యాప్ మీద ప్రభాస్ నిలబెట్టి దాన్ని ఎలా చూడొచ్చు? ఒకటేనండి, ఈ రోజు చెప్పాం కదా ఇందాక, ఒక్క తెలుగునే కాదు యావత్ ప్రపంచాన్ని, భారతదేశాన్ని కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న ఏ తెలుగువాడైనా సరే ప్రభాస్ అంటే మా హీరో, ప్రభాస్ అంటే మా మనిషి అనే ఒక సొంత ఇదిగా హీరోని అంత అర్థం చేసుకున్నారు. సో అందుకని ఈ రోజు ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పాన్ ఇండియాలో కూడా ఎక్కడ చూసినా సరే ప్రపంచం మొత్తం ప్రభాస్ ప్రపంచం. ఇది ఒక ప్రభాస్ ప్రపంచం. ఇదే కాదు ఏ చిత్రం చేసినా ఆయన తర్వాత సలార్ 2 అవనివ్వండి, స్పిరిట్ ఏ సినిమా చేసినా సరే ఇదే ఓపెనింగ్స్ తో మా హీరోకి ఆదరణ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రభాస్ సినిమా అభిమానులు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరొక డీజేలతో థియేటర్లు దత్తరిల్లే విధంగా ప్రభాస్ అభిమానులు అయితే ఇక్కడ సందర్శిస్తున్నారు. డిజిటల్తో మీకు కనపడుతున్నాయి. మరో విధంగా యంగ్ ఎవరైతే ఉన్నారో కృష్ణరాజు తర్వాత ప్రభాస్ కే చెల్లుతుంది అంటూ ఎవరైతే ప్రభాస్ అభిమానులు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ప్రభాస్ సలార్ సినిమా అద్భుత విజయాన్ని సాధిస్తుందని చెప్పేసి కొండ ప్రభాస్ అభిమానులు చెప్తున్నారు. ఈ ప్రభాస్ ఇండియా లెవెల్లో ఉన్నాడు, అదేవిధంగా ఇలాంటి అభిమానులు మళ్ళీ మాకు దొరకదు, ప్రభాస్ అభిమానులు అంటే కాళ్ళు వెగరేసుకు ఉండే విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే ప్రభాస్ అభిమానులే చెప్పడం జరుగుతుంది. ఇది కొండ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అస్గర్, తిరుమల 10 టీవీ, విజయవాడ.